సరే శామ్, నువ్వు చెప్పావుగా, జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఏం లేదు బావా. ఏమి లేదా? లేదు బావా. పోనీ ఇవ్వడం ఉందా? బావా అదే, ఇటొకటి ఇటొకటి 2 ముద్దులు ఇచ్చావంటే. ఇప్పుడేం లేదు. లేదు అనడం తప్ప ఉందని ఇవ్వవా? నువ్వు వెళ్ళవా? వెళతాను. ఇస్తే ఇస్తా. వెళ్తే. వెళితే ఎలా ఇస్తావే? నువ్వు వెళ్ళు చెప్తా. వెళ్ళు చెప్తే బావా, వెళ్ళు. సరే, వెళ్తున్నా. ఆగు. ఇప్పుడు తిరుగు. రెండు అడిగావు, ఇచ్చేసాను. బాగుందా? కడుపు నిండిపోయింది. మళ్ళీ ఆకలేదు కదా. ఏంటి ఇలాగే ఇస్తావా? కడుపు రగిలిపోతుంది. ఏం లేదు. ఏదో అన్నావు. నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయా అంటున్నాను. వస్తాను. బావా, కావాలనిపించినప్పుడు రా బావా. చిన్నత్త, నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు? చెప్పింది చాలేదా? చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? నీకెంతమంది పిల్లలు చిన్నత్త? ఏంటా ప్రశ్న? నాకెంతమంది పిల్లలు నీకు తెలీదా? ఒకసారి చెప్పు చిన్నత్త, తెలుసుకుంటాను. చెప్పేదేముంది? సూర్య, లిల్లీ, అంతే. సూర్య, లిల్లీ ఇద్దరేనా? ఏంటి ఇలా అడుగుతుంది? ఇద్దరేనా? ఇద్దరే. మగపిల్లలు ఇద్దరేనా? ఏ తమాషాగా ఉందా? ఏం అడుగుతున్నావా తెలిసి అడుగుతున్నావా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? పిచ్చే కింద పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేనేం పిచ్చిగా మాట్లాడడం లేదు చిన్నత్త. నీకో కొడుకున్నాడని తెలిసి మాట్లాడుతున్నాడు. శామ్,
నాన్న సూర్య అదేదో వాగుతుంది, దాని మాటలే నమ్మకండి. నువ్వు ఉండమ్మా. శామ్, నువ్వు చెప్పు. చెప్పు శామ్, నా మీద ఒట్టేసి చెప్పు. నిజం చెప్పు. నాకన్నా ముందు ఏంటో చెప్పు. బావా, చిన్నత్తకి నీకన్నా ముందు ఇంకో కొడుకు పుట్టాడు బావా. ప్రాబ్లం ఏంటో తెలీదు, తనని పారేసింది, అనాథలా వదిలేసింది బావా. తనిప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు, అచ్చం నీలాగే ఉన్నాడు బావా. తనకు జరిగిన అన్యాయానికి మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందరినీ ఒంటరిని చేసి అనాథలా చేయాలనుకుంటున్నాడు. వజ్రపాటి కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలనుకుంటున్నాడు. ఏమిటి అత్తయ్య గారు? ఏమిటది? నీకు ఇంకో కొడుకు పుట్టడం ఏమిటి? వాడిని అనాథగా వదిలేయడం ఏమిటి? వాడిప్పుడు మన మీద పగ తీర్చుకోవడం ఏమిటి? ఏమిటి జయంతి ఇదంతా? ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా? ఇంత పెద్ద విషయాన్ని మాకెవరికీ చెప్పకుండా ఎందుకు దాచావు? దాచడానికి గల కారణం ఏమిటి? చెప్పు జయంతి. అది అది అదంతా అబద్ధం అత్తయ్య గారు. శామ్ చెప్తోంది నిజం కాదు. నిజమే అని నీ తడబాటు చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా. ఇంకా దాచాలని ప్రయత్నించకు. దాచి నిన్ను తప్పుగా అనుకునేలా చేయకు. నా తల్లి ఏ తప్పు చేయదన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పు. శామ్ అడిగిందే సమాజం అడిగేలా చేయకమ్మా. చెప్పమ్మా. తనని వదిలేయటానికి వచ్చిన సమస్య ఏంటో చెప్పు. నేనిప్పుడు చెప్పలేనురా. చెప్పకపోతే నీ మీద అనుమానం వస్తుంది జయంతి. నువ్వు చేసింది ఎలాగో బయటపడింది. ఎందుకు చేసావు కూడా బయటపెట్టు. చెప్పు చెల్లి. కన్నబిడ్డను దూరం చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? మనం లేకేం ఏడవడం లేదు కదా, వదిలించుకోవాల్సిన అవసరం నీకేం పట్టింది? చెప్పమ్మా. అందరికీ తెలిసిన తర్వాత కూడా చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? చెప్పకూడని రహస్యమా జయంతి? చెప్పు చెల్లి.
మేమేమనలే, భయపడకుండా జరిగిందేంటో చెప్పు. చెప్పు చిన్నత్త. చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పేసేయండి అత్తయ్య గారు. అడుగుతున్నారు కదా, మీరిప్పుడు చెప్పకపోతే మిమ్మల్ని తప్పుగా ఊహించుకుంటారు. అమ్మా ప్లీజ్ చెప్పు. చెప్పు చెల్లి. చెప్పు చిన్నత్త. అత్తయ్య గారు చెప్పండి. చెప్పు పిన్ని. చెప్పు జయంతి. జయంతి, ఇంత అడిగినా నువ్వు చెప్పట్లేదంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పుకోలేంది చేశావు అని. అయితే పురిటి బిడ్డను పడేయటానికి నీకు మనసెలా వచ్చిందమ్మా? ఛీ! నీ మొహం చూసిన పాపం చుట్టుకుంటుంది, మహాపాపం చుట్టుకుంటుంది. ఛీ! ఏమనాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదమ్మా. అమ్మ అన్న మాటకే అర్థం లేకుండా చేశావు. ఏం పాపం చేస్తే ఇలాంటి తల్లి కడుపున పుట్టానా అనిపిస్తుంది. చెల్లి, నీతో ఎప్పుడు గొడవ పడ్డా చెల్లివన్న అభిమానం ఎప్పుడూ పోలేదు. తోడబుట్టిన దానివి కాకపోయినా గుండెల్లో పెట్టుకున్నాను. నేను కన్నబిడ్డ కాకపోయినా వింటుంటే నాకే గుండె రగిలిపోతుంది. అలాంటిది కడుపు చించుకొని కని ఎలా విసిరేశావు? అమ్మో అమ్మో, నిన్ను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. చిచి! ఏంటత్తయ్యా? ఎందుకు చిన్నత్త? అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. చెప్పు చిన్నత్త. సూర్య, చిన్న ఏంటి? ఇక్కడే ఉన్నానుగా, ఎందుకు అలా గరుస్తావు? ఓ, ఇదంతా నా ఊహ. వామ్మో, నేను అడిగి అందరు వచ్చుంటే అలాగే జరిగేదేమో. అమ్మో, అడగకూడదు. చెప్పు, మగ పిల్లలిద్దరైనా ఆగిపోయావేంటి? అసలేం అడగాలనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు చిన్నత్త. ఏమీ లేకుండానే అడిగావా? ఏదో ఉంది, అడుగు. ఏం లేదని చెప్తున్నాను కదా చిన్నత్త. నేను నమ్మను, ఏదో దాస్తున్నావు. చెప్పు, ఇక్కడెవరూ లేరుగా, చెప్పు. అమెరికాలో సూర్యబావలా ఉన్న ఒక అతన్ని చూశాను చిన్నత్త. నాయను, వాడు నాకే కాక శామ్కి కనిపించాడా, ఇంకెవరెవరికి కనిపించాడో ఏంటో.
చిన్నత్త. అవునా? అచ్చం సూర్యలాగే ఉన్నాడా? అవును చిన్నత్త. మీ అక్క చెల్లెల పిల్లల్లో ఎవరైనా సూర్యబావ పోలికలతో ఉన్నవాళ్ళు ఉన్నారా? అంటే బ్లడ్ రిలేషన్లో ఒకేసారి ఒకే పోలికలతో పుడతారు కదా అని ఉన్నారా? లేరు. ఓ లేరా? మరి నేను చూసింది మనుషులు పోలిన మనుషులు 7గురుంటారట శామ్. అందులో ఒక్కడైనా చూసుంటావు. వాడికి మనకి ఏ సంబంధం లేదు. అబ్బే, వాడు నా కొడుకే కాదు. నీ కొడుకు అని నిన్ను అనలేదు కదా చిన్నత్త? అనలేదా? అయ్యే, అదే అలా అనుకోకూడదని చెప్పాను. వాడెవడో. ఏంటమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అబ్బే, ఏం లేదురా, ఏం లేదు. ఏంటి సార్? ఏం లేదు బావా, జస్ట్ మేమేదో జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంతే. అబ్బో, ఏమ్మా శామ్ని ఆశీర్వదించడానికి రెడీ అయిపోతున్నావా? కలిసిపోయి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అమ్మా మంచిదమ్మా, నేను బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు లేరా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళు. ఎక్కడికో కాదమ్మా, ఆఫీస్కే. అవునా? ఆఫీస్కా? వెళ్ళు మరి, ఆఫీస్ పని మీద. శామ్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. తల్లిని నాకు కాకుండా దానికి చెప్తున్నాడు చూడు. అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను. నీకు చెప్పడం మర్చిపోయాను, అందుకే వచ్చాను. వెళ్ళిరారా, జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి చిన్నత్త, ఆరోగ్యం జాగ్రత్త. బీపీ డౌన్ అవ్వడానికి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతవరకు రానివ్వనులే. నీ జాగ్రత్తలో నువ్వుండు. ఏం మాట్లాడుతుంది? వాడు మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉంటే బావుండు. ఒకవేళ వచ్చినా ఎవరికి కనబడకూడదు. హలో. హలో సూర్య గారు, నేను జీకేని. జీకే గారు మీరా? చెప్పండి. ఈ నెంబర్ నాదే సార్. ఓకే చెప్పండి సార్. ఎప్పట్లాగానే ఈ కాంట్రాక్టు మీకే శాంక్షన్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. బట్ వాట్ హ్యాపెన్ సార్? ఏం లేదు సూర్య గారు, నాకు కొంచెం మనీ అర్జెంటుగా కావాలి. టెండర్ 100 crores వేశాం కదా, ఇప్పుడు ఒక 10 crores అర్జెంటుగా కావాలి. షూర్ సార్, 10 crores కదా, పంపించేస్తాను. ఏమీ అనుకోకండి సార్, కొంచెం అర్జెంటు, అందుకే అడుగుతున్నాను. షూర్ సార్, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, పంపించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. బాయ్ సార్. బాయ్. గోపి, గోపి, గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ కోటేశ్వర గారు. ఆఫీస్లో లిక్విడ్ ఎంత ఉంది? 8 వరకు ఉండొచ్చు బాబు. అవునా? 10 crores కావాలి. అర్జెంటా బాబు? అవును కోటేశ్వర గారు, జీకే గారు కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. ఆయనకి 10 crores అర్జెంట్ కావాలంట. ఇస్తానని చెప్పాను. జీకే గారు డబ్బులు అడిగారా? అవునండి. ఎంత కోటేశ్వర్లైనా ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వదు కదా. ఇప్పుడు చూడండి, మన దగ్గరే 10 లేవు. దాందే ఉంది బాబు, రావాల్సిన బిల్స్ ఉన్నాయి కదా, నేను అరేంజ్ చేసేస్తాను బాబు. ఆ పని ఏదో తొందరగా చేయండి, ఆలస్యమైందంటే ఆయన ఫీల్ అవుతారు. అమ్మా, ఇక్కడ ఉంది నేను బాబు, మీకు మాట రానివ్వను, ఎవరిని ఫీల్ కానివ్వను. 10 నిమిషాల్లో 10 కోట్లతో మీ ముందుంటాను చూడండి. క్విక్.
ఒక్క చిటికలో వస్తాను బాబు.